అందరికీ నమస్తే. తెలంగాణలో టీడీపీ పార్టీని మళ్ళీ లేపేందుకు, మళ్ళీ పునర్నిర్మించేందుకు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా వీలైనప్పుడల్లా వీకెండ్ గెస్ట్లాగా తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్లో వాళ్ళ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుంటున్నారు. సీరియస్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆయన ఒక కామెంట్ చేసిండు ఈ శనివారం నాడు, ఈ ఆదివారం నాడు జరిగిన మీటింగ్. అది ఏంటంటే పాత వాళ్ళందరినీ, టీడీపీ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా, వేరే వేరే పార్టీలోకి పోయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ మన పార్టీలో చేర్చుకుంటున్నాం. మనం అందరికీ స్వాగతం పలకబోతున్నాం, బీ రెడీ అని పార్టీలో ఉన్న నేతలకు ఇప్పేసిండ్రు. ఇట్లా కాదు పార్టీ నిర్మాణం అంటే, మనం చేర్చుకోవడాలు, మనం కూడా గేట్లు తెరవాలి. రేవంత్ రెడ్డి గారి భాషలో గేట్లు ఓపెన్ చేయాలి. గేట్లు ఓపెన్ చేసి పాత టీడీపీ వాళ్ళందరూ కూడా మళ్ళీ మనం బ్యాగ్ తీసుకొచ్చుకోవాలి. అప్పుడు టీడీపీ మళ్ళీ పునర్వైభవం వస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఇప్పుడు పాత వాళ్ళంటే ఎవరు? పాత వాళ్ళంటే కొంతమంది బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మొన్ననే కదా ఇద్దరు ముగ్గురిని చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాతనే, ఆయన ఎవరు, గాంధీ, షేరింగపల్లి ఎమ్మెల్యే గాంధీ, తర్వాత రాయనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత రెండో రోజు మూడో రోజు పోయి కాంగ్రెస్ చేరిండ్రు. మరి బీఆర్ఎస్ నుంచి ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎవరు పోతారని కనిపిస్తలేరు. మళ్ళీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కొంత పోతారని ప్రచారం జరిగింది, కానీ పొజిషన్ చూస్తే వాళ్ళు ఏం పోతట్లేరు. ఇప్పుడు ఎవరు, వివేక్ గౌడ్ ఉన్నాడు మన కుత్బుల్లాపూర్, ప్లస్ కూడిపల్లి మాధవన్ కృష్ణారావు గారు ఉన్నారు. ఇట్లా కొంతమంది ఉన్నారు, ఇంకా గోపీనాథ్ ఉన్నాడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. ఇట్లాంటి వాళ్ళే టీడీపీ వీళ్ళంతా, కానీ వాళ్ళు ఎవరు వదట్లేరు. ఇప్పుడు టీడీపీలో ఎక్కువ భాగం ఏడున్నారంటే కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే కాదు, రేవంత్ రెడ్డి కూడా టీడీపీయే కదా. రేవంత్ రెడ్డి కూడా మొన్నటిదాకా టీడీపీ ఉండే, వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిండు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీయే. ఇట్లాంటి వాళ్ళు చాలామంది వెళ్తారు. మరి వాళ్ళందరినీ కూడా బ్యాగ్ తీసుకుంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని, వీళ్ళను అందరినీ బ్యాగ్ రమ్మని చెప్తున్నారా? లేకపోతే ఏంది ప్లాన్? ఇప్పుడు ఉన్న వాళ్ళనేమో బీఆర్ఎస్లో ఉన్న ఒకరిద్దరినేమో మీరు కాంగ్రెస్కు పంపించినట్లు మీ మీదే ఒక ఆరోపణ ఉంది. మీతో కలిసిన తర్వాతనే పోయిన అనేది బహిరంగంగా కనిపించింది అది. బట్ మీరే పంపించిండ్రు, మీరే సిఫారసు చేసిండ్రు, మీరే రేవంత్ రెడ్డికి చెప్పిండ్రు అనేది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎవరిని రమ్మంటున్నారు? ఏ టీడీపీ వాళ్ళని రమ్మంటున్నారు? కాంగ్రెస్లో ఉన్న టీడీపీ వాళ్ళని రమ్మంటున్నారా? బీఆర్ఎస్లో ఉన్న టీడీపీ వాళ్ళని రమ్మంటున్నారా? అసలు ఇంకెక్కడున్నారు టీడీపీ వాళ్ళు? ఉంటే ఇంకంతే ఉన్నారు, అంతకు మించి లేరు. ఇప్పుడు ఏ టీడీపీ వాళ్ళను చంద్రబాబు నాయుడు రమ్మంటున్నారు. వాళ్ళు వస్తే తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందా? ఇప్పుడు టీడీపీ పార్టీ పరిస్థితులు, ఏపీలో గవర్నమెంట్ ఉండొచ్చు, అప్పుడు 2014లో కూడా టీడీపీ గవర్నమెంట్ రాగానే ఇక్కడ ఏదో అని ప్రయత్నాలు చేసిండ్రు, చాలా వరకు ప్రయత్నాలు జరిగినాయి. మీకు తెలుసు కదా, ఓటు నోటు కేసు ఎందుకు వచ్చింది 2015లో. సేమ్ ఇక్కడ టీడీపీని బలోపేతం చేయాలని, ఇక్కడ ఏదో గడిబిడి చేయాలన్నప్పుడు ఆ ఓటు నోటు కేసు ఒకటి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో జరిగిందని చాలా క్లియర్గా మనకు అర్థమైంది. బ్రీఫ్డ్ మీ ఆడియోలు కూడా బయటకు వచ్చేసినాయి. కాబట్టి అక్కడ అధికారం రాగానే ఇక్కడ ఏదో అలజడి సృష్టించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రతిపక్షంలో ఉన్నాడు. మొన్న 2019 ఎలక్షన్స్ నుంచి 2024 ఎలక్షన్స్ వరకు అక్కడ అధికారంలో లేదు. అధికారంలో లేనప్పుడు అసలు ఇటు పక్క కూడా రాలే, తెలంగాణ వైపు కూడా రాలే, తెలంగాణకు కాలు పెట్టలే, ఏళ్ళు పెట్టలే, ఎంటికే కూడా పెట్టలేదు. కానీ మళ్ళీ అధికారం రాగానే మళ్ళీ తెలంగాణ అంటున్నారు, టీడీపీ అంటున్నారు, మళ్ళీ ఏమేమో అంటున్నారు. కొంతమంది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు సహకరిస్తారని ఆశతో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ అందరినీ మేము చేర్చుకుంటాం బ్యాక్ అంటున్నారు. అసలు చేసుకుంటే పార్టీలకు పోయేవాళ్ళు ఎవరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పచ్చగున్న పార్టీలకే అందరు పోతారు, అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్లోకి పోతారు, రేపు అధికారంలోకి వస్తే ఇంకో పార్టీకి పోతారు. ఇప్పుడు టీడీపీ ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉంది. అట్లాంటి పార్టీలోకి ఇక్కడ పోయేవాళ్ళు ఎవరు? పాత టీడీపీ వాళ్ళంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి వదిలేసుకొని నేను వచ్చి జాయిన్ కమ్మంటారా టీడీపీలో? లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ వచ్చి జాయిన్ కమ్మంటారా? ఏంది అసలు చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంది? చంద్రబాబు నాయుడు ఎవరికి గాలం వేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.